అధికారం మీదుంది. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ పైన ఏదైనా తప్పులు జరిగితే మీరే చేస్తారు గానీ, వాళ్ళు చేస్తారని మీరెట్లా ఆరోపిస్తారు? అలా శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చింది ఎవరు? ధర్మారెడ్డి. వైఎస్ జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఆ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఆ ట్రస్ట్ బాగానే ఉంది. టికెట్లు భక్తులకు అందుతోంది. కేవలం తిరుపతిలో గంజాయి విషయం ఏదైతే దొరికిందో ఆ గంజాయిని డైవర్ట్ చేయడానికి కరుణాకర్ రెడ్డి అభినయ ఆడుతున్న డ్రామా శ్రీవాణి ట్రస్ట్. ఈరోజు హిందువుల మీద మళ్ళీ దాడి చేస్తారు. వాస్తవంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డబ్బులు ఎవరికి వస్తుంది? రోజుకి 1.2 కోట్లు వస్తుంది. అది ఎవరికి వస్తుంది? టీటీడీ ద్వారా ఆలయ నిర్మాణం చేయబడుతున్నాము. ఆ ఆలయ నిర్మాణం చేపట్టకూడదని ప్రయత్నంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలని చెప్పి ఇది ఒక కుట్ర. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం కుట్రది. ఇది వాస్తవం. ఇది భూమన కరుణాకర్ రెడ్డి ఆడుతున్న డ్రామా. ఎంతసేపు కబ్జాలు అవి అంటుంటే ఎవరు అడుగుతున్నా? ఈరోజు కరుణాకర్ రెడ్డి ఉంటే ఇల్లు ఎవరిదన్నా అడుగుతున్నా. ఇల్లు ఎలా కట్టుకున్నాడన్నా? అది కబ్జా చేసి ఇల్లే కదా అప్పట్లో. ఇవన్నీ మారితే చాలా ఉంటాయి. తిరుపతిలో గంజాయి దందా ఎక్కువైపోయి గంజాయి విపరీతంగా సప్లై చేస్తూ దొరికిపోయిన దొంగలు అభినయ రెడ్డి శిష్యులని తెలిసాక వాళ్ళని ఏమి చేయలేక డైవర్ట్ చేయడానికి తిరుమల టీటీడీ సమస్య తీసుకొచ్చి బయట పెడుతున్నారు.